స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ గురించి లాస్ట్ వీడియోలో జస్ట్ టచ్ చేసి వదిలేసాను. ఇందులో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అప్పుడు కానీ మీకు స్ట్రక్చర్ గురించి ఒక ఇంపార్టెన్స్ తెలియదు. మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాయాలి అంటే దాని స్ట్రక్చర్ అంటూ ఐడియా రావాలి. అందులో ఏది మ్యాండేటరీ ఏది ఆప్షనల్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. సో మ్యాండేటరీ ఏంటి, ఆప్షనల్ ఏంటి అనేది అప్పుడు చూద్దాం. సో నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో స్ట్రక్చర్ అంటే ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే స్ట్రక్చర్ కావాలి. ఆ స్ట్రక్చర్ కూడా మీకు ప్యాకేజ్ స్టేట్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఉండాలి అన్నాను. సో ఇది ఆప్షనల్, అంటే మీరు రాయకపోయినా ప్యాకేజ్ స్టేట్మెంట్ రాయకపోయినా వర్క్ అవుతుంది. సో ఒకవేళ ఉంటే ఏంటి, ఇది ఆర్గనైజేషన్ నేమ్తో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్యాకేజ్ నేమ్ ఉంటుంది. సో అది మీకు తర్వాత ఫ్యూచర్లో అర్థమవుతుంది, ఫ్యూచర్ వీడియోస్లో. ఇప్పుడు ప్యాకేజ్ స్టేట్మెంట్ రాయకపోయినా ప్రోగ్రామ్ రన్ అవుద్ది. నెక్స్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాయొచ్చు, ఇంపోర్ట్ చేయొచ్చు. ఆల్రెడీ జావాలో ఉన్న పాత్ ప్రకారం java.io, java.lang, java.util అందులో ఉన్న వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ క్లాసెస్ కానీ మనం ఈ ప్రోగ్రాంలో యూజ్ చేయొచ్చు, అంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ సింగిల్ స్టేట్మెంట్ కాదు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ అనేది కీవర్డ్, ప్యాకేజ్ అనేది కీవర్డ్, ఆ రెండు లోయర్ కేస్ ఉండాలి. మిగిలిన ఎలా రాయాలో మనం చూద్దాం. సో ఇప్పుడు ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ కూడా ఆప్షనల్. ప్యాకేజ్ అంటే సింగిల్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్. సో ప్యాకేజ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉండాలంటే టాప్ ప్రయారిటీ ఉండాలి, లేదా మీరు రాయకపోతే ప్యాకేజ్ స్టేట్మెంట్ ఇంకా ఇగ్నోర్ చేయండి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎక్కడ ఉండాలంటే ప్యాకేజ్ తర్వాత ఉండాలి, సెకండ్ ప్లేస్, క్లాస్ బిఫోర్ ఉండాలి. సో ప్యాకేజ్ తర్వాత క్లాస్ బిఫోర్ ఉంటేనే ఇంపోర్ట్ స్టేట్మెంట్ వాల్యూ. ఒకవేళ ప్యాకేజ్ లేదనుకో ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. మీరు ఇంపోర్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, ఏ స్టేట్మెంట్స్ ఇంపోర్ట్ చేయమంటున్నారు చెక్ చేసుకుంటారు. తర్వాత ఏం చేయాలి, క్లాస్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. క్లాస్ అని స్టార్ట్ చేసామంటేనే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. క్లాస్ అనే కీవర్డ్ లోయర్ కేస్లో ఉంటుంది. క్లాస్ నేమ్ అంటే మీ ప్రోగ్రామ్ నేమ్. క్లాస్ నేమ్ అని ఎప్పుడైతే ఇచ్చామో క్లాస్ బిగిన్ అయింది, లాస్ట్లో క్లాస్ ఎండ్ అవుతుంది. సో ఇది ఏంటి అంటే క్లాస్ నేమ్ అనేది మ్యాండేటరీ. సో మీరు ఏ ప్రోగ్రాంలో అయినా ప్యాకేజ్ స్టేట్మెంట్ లేకపోయినా పర్లేదు, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇంపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ క్లాస్ నేమ్ అనేది మ్యాండేటరీ అని చెప్తున్నాను. సో ఇది బిగిన్ చేయాలి కర్లింగ్ బ్రాకెట్తో, ఓపెన్ కర్లింగ్ బ్రాకెట్, క్లోజింగ్ కర్లింగ్ బ్రాకెట్. తర్వాత వేరియబుల్స్ మెథడ్స్ అనేవి ఆప్షనల్ అంటున్నాను, అంటే వేరియబుల్స్ మెథడ్ లేకపోయినా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవి రాయాలని రూల్ లేదు, కానీ మెథడ్స్ అనేవి చాలా ఉండొచ్చు, వేరియబుల్స్ చాలా ఉండొచ్చు. సో ఈ వేరియబుల్స్ మెథడ్స్లో ఉంచి ఇవి కాకుండా ఈ మెథడ్స్లో ఉంచి మెయిన్ మెథడ్ మటుకు ఒకటి మ్యాండేటరీ, రిమైనింగ్ మెథడ్స్ అనేవి ఆప్షనల్. అవి లేవైతే ఎగ్జిక్యూట్ అవ్వు, వేరియబుల్స్ లేవు ఎగ్జిక్యూట్ అవ్వు, మెథడ్స్ లేవు ఎగ్జిక్యూట్ అవ్వు. సో వేరియబుల్స్ మెథడ్స్ లేకపోయినా మటుకు మెయిన్ మెథడ్ మటుకు ఒకటి ఉండాలి. అంటే ఎవరీ క్లాస్ కనుకంటే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అన్నాం, కానీ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఆప్షనల్, బట్ మెయిన్ మెథడ్ ఈజ్ మ్యాండేటరీ. మెయిన్ అనేది మెథడ్ మటుకు కంపల్సరీ ఉండాలి. అంటే మీరు ఇంట్లో కానీ ఆఫీస్కి కానీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఒకటే ఉంటుంది, దాని ద్వారా లోపలికి ఎంటర్ అవుతాం, మనం వర్క్ చేసుకుని మనం మళ్ళీ ఎగ్జిట్ అవుతాం. సో మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచే రావాలి, అక్కడే సెక్యూరిటీ ఉన్నారు, అక్కడే చెక్ చేసి పంపిస్తారు అనుకోండి. సో క్లాస్ నేమ్లో మెయిన్ అనేది ఒకటే ఉంటుంది, ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయినట్టుగా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ ఈ రెండు మాడిఫైర్స్, అట్ ది సేమ్ టైం కీవర్డ్స్. పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైర్, స్టాటిక్ అనేది క్లాస్ లోడింగ్ టైంలో మెమరీ అలొకేట్ అవ్వాలి, ఇట్స్ ఎ మాడిఫైర్. నెక్స్ట్ వాయిడ్ అంటే షుడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, మీరు ఏ వాల్యూని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అని వాయిడ్ అంటే. సో మెయిన్ అనే మెథడ్ నుంచి ఏ వాల్యూ మీకు రిటర్న్ అవ్వదు, ఇట్స్ జస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందని. మెయిన్ అనేది ఏంటి అంటే మెయిన్ అనేది నేమ్ ఈజ్ ఏ ఐడెంటిఫైర్, మెథడ్ నేమ్ అనేది ఐడెంటిఫైర్ కదా, మెథడ్ నేమ్ ఈజ్ మెయిన్. సో నేమ్ ఈజ్ ఫిక్స్డ్, మీరు చేంజ్ చేయడానికి లేదు. లోపల స్ట్రింగ్ అని రాసాం, స్ట్రింగ్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాస్. ఇక్కడ పెయిర్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉందంటే ఇది యారే అని, వన్ డైమెన్షనల్ యారే. సో ఆర్క్స్ అనేది సేమ్ నేమ్ ఉండొచ్చా, ఏ అని రాయొచ్చు, ఏబిసి రాయొచ్చు, ఆర్క్స్ రాయొచ్చు, XYZ రాయొచ్చు. ఈ నేమ్ అనేది ఎనీ నేమ్ ఉండొచ్చు, కానీ స్ట్రింగ్ అనేది సేమ్ డేటా టైప్ ఉండాలి, సేమ్ ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉండాలి. సో మీరు ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుందంటే స్ట్రింగ్ టైప్ డేటా స్టోర్ అవుతుంది ఇందులో ఆర్క్స్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు స్టేట్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఉండొచ్చు, మల్టిపుల్ స్టేట్మెంట్ ఉండొచ్చు. స్టేట్మెంట్ అనేది ఆప్షనల్, స్టేట్మెంట్స్ లేకపోయినా
మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మెయిన్ అనే మెథడ్ బిగిన్ అయింది, క్లోజ్ అయింది. క్లాస్ బిగిన్ అయింది, క్లోజ్ అయింది. ఇప్పుడు క్లాస్ నేమ్ అన్నాం, వేరియబుల్స్ మెథడ్స్ రాయకపోయినా పర్లేదు అన్నాం, కానీ మెయిన్ మెథడ్ మటుకు మ్యాండేటరీ అన్నాం. అందులో స్టేట్మెంట్ సింగిల్ ఇవ్వచ్చు, మల్టిపుల్ ఇవ్వచ్చు, లేదా ఇవ్వకపోయినా పర్లేదు అన్నాం. సో మెయిన్ మెథడ్ బిగిన్ అయింది, క్లోజ్ అయింది, క్లాస్ బిగిన్ అయింది, క్లోజ్ అయింది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఏ జావా ప్రోగ్రామ్. ఎంత సింపుల్గా ఉంది. మీరు ఏమి రాయవసలా, ప్యాకేజ్ స్టేట్మెంట్ రాయవసలా, ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయవసలా, క్లాస్ నేమ్ రాస్తే చాలు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లో స్ట్రింగ్ ఆర్గ్స్లో మీరు ఒక స్టేట్మెంట్ రాయొచ్చు, లేదా స్టేట్మెంట్ రాయకపోయినా ఫ్యూచర్లో రాయొచ్చు. ఇది మన ప్రోగ్రామ్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేద్దాము అంటే మీకు ఏం ఉండాలి అనేది ఒక ఐడియా వచ్చింది. క్లాస్ నేమ్ ఉండాలి సార్, క్లాస్ నేమ్, మెయిన్ మెథడ్ ఉండాలి, అందులో స్టేట్మెంట్స్ వెల్కమ్ టు జావా, మై ఫస్ట్ జావా ప్రోగ్రామ్, థ్యాంక్ యూ, ఇలా 3 స్టేట్మెంట్స్ రాసాం అనుకో, 3 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు ఒకటే స్టేట్మెంట్ కావాలి, వెల్కమ్ టు జావా అని. సో ఫస్ట్ స్టేట్మెంట్ మెయిన్ మెథడ్లో వెల్కమ్ టు జావా అంటే చాలు, ఇట్ విల్ ఆటో ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా చూద్దాం. సో ఏది మ్యాండేటరీ, ఏది ఆప్షనల్ అనేది స్క్రీన్లో గుర్తుంచుకోండి. ప్యాకేజ్ స్టేట్మెంట్ ఇట్స్ ఆప్షనల్. ఇంపోర్ట్ మల్టిపుల్ స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్ కాదు, ఎన్నైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇవి కూడా ఆప్షనల్. క్లాస్ నేమ్, క్లాస్ కీవర్డ్ యూజ్ చేసి క్లాస్ నేమ్ రాయకపోతే అది రికగ్నైజ్ చేయదు. క్లాస్ నేమ్, అందులో వేరియబుల్స్ మెథడ్స్ ఆప్షనల్. అట్ ది సేమ్ టైం మెయిన్ మెథడ్ ఈజ్ మ్యాండేటరీ. మెయిన్ మెథడ్లో స్టేట్మెంట్స్ అనేవి సింగిల్ ఉండొచ్చు, మల్టిపుల్ ఉండొచ్చు, త్రిబుల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, స్టేట్మెంట్స్ ఆప్షనల్. ఇది కనుక గుర్తుంటే మీరు మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో ఒకసారి రివైజ్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.